రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించబోతున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తి కాబోతోంది. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మార్చి 16న పోలింగ్ నిర్వహించబోతున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టబోతున్నారు. అయితే ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి అలాగే అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తి కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో ఆయా వాటికి సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు కొనసాగుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కొనసాగుతున్నారు. వీరిద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9 ముగుస్తుంది. కాబట్టి ఈ నెల 16 నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మార్చిలో ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 26వ తేదీ నోటిఫికేషన్ వస్తే మార్చి 16న పోలింగ్ జరుగుతుంది. అసలు తెలంగాణలో ఎవరెవరికి అవకాశం వస్తుంది, మళ్ళీ ఒకసారి అభిషేక్ సింగ్ మన్వికి ఆయన పదవీ కాలాన్ని మరొకసారి రెన్యువల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కేఆర్ సురేష్ రెడ్డి విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం గెలిపించుకునే బలం ఉంటే మరొకరికి అవకాశం వస్తుంది, లేకపోతే అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 2 ఖాళీ అవుతున్న స్థానాల పైన ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కూడా వైపు దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. 2వ స్థానం పైన వారు మరింత కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రాజ్యసభ సభ్యుల స్థానాల విషయానికి సంబంధించిన విషయంలో కేంద్ర పార్టీ అధిష్టాన పెద్దలతో సంప్రదింపులు చేసి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవుతారు. మొత్తానికైతే రాజ్యసభకు సంబంధించిన 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియడంతో కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ప్రకటించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.